అందరికీ క్షణార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఏమైందిరా అసెంబ్లీలా? చిన్న సీఎం బట్టి సారు బడ్జెట్ పెట్టిండు. మరి మనకేమన్నా ఉన్నదా లేదా? ఉన్నది. అగ్గోకేమన్నా ఆఫర్లు వస్తున్నాయా? నీకెప్పుడు ఆఫర్ల ముచ్చట్లే కావాలి. పా ఏం చెప్పిండో ఇందా. Presentation of annual financial statement budget for 2026-27. Deputy CM గారు 3,24,234 కోట్లతోటి తెలంగాణ సర్కార్ బడ్జెట్ పెట్టింది. ఇంట్లో వీళ్లకు లేవు వాళ్లకు లేవు అనకుండా సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిధులను పెడుతున్నట్టు చెప్పింది. 1,15,00,000 కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా పెట్టబోతున్నారట. ఎవ్వలు ముక్కుము తిరుచుడు అక్కర్లేదు అనుకొచ్చిండు బట్టి సారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక మరియు వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ పాత అప్పులను వాటి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టాం. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలన్నదే మా లక్ష్యం. అయితే గులాబీ గుత్తి లీడర్లు గన్ పార్క్ కాడ రేవంత్ సర్కార్ ను ఎడ్డించుకుంటూ ధర్నా చేసిర్రు. ఇందిరమ్మ రాజ్యమని కొడుక నిన్ను నిండా ముంచినరు కొడుక, ఇందిరమ్మ రాజ్యమని కొడుక నిన్ను నిండా ముంచినరు కొడుక. ముసలోళ్ళ ఆశలు వమ్ము చెప్తిరి, వాళ్ళ బోసినోళ్లలో దుమ్ము కొడికిరి, తొండి చేసినారు తొండి చేసినారు కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుక. ఇక అటెంక అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ ను చూసి ఇట్లా చెవుల పువ్వులు పెట్టుకొని వచ్చిర్రు లీడర్లు. మా యొక్క సమాజానికి చెవుల పువ్వు పెట్టి పంపించిండ్రు, క్షమించరు మా వాళ్ళందరూ ఈ ప్రభుత్వం క్షమించరని చెప్పడం జరుగుతుంది. నిన్న దవాఖానకు పోయినా అన్నావు, ఎందుకు? భక్షాలు ఎక్కువ తిన్నావా? ఏ రాళ్ళు తిన్నా అరిగించుకుంటా, భక్షాలో లెక్కనా? పుసుక్కున నిజం అనుకునేరు. ఇడ్లీలు తింటేనే 20 రౌండ్లు వాకింగ్ చేస్తుంది. ఏ ఊకోగాని అస్సలు నిద్ర పడతలేదు రైనాడుమా. ఓష్ని దానికి దవాఖాన దాకా పోవాలన్నా? నా దగ్గరకు వస్తే నేనే విరవడిచ్చేదాన్ని కదా. అవునారా? మరి చెప్పరాదు. నిద్ర పట్టకన్నా కళ్ళు చూసినవా కుక్కలు దొన్నట్టు ఎట్లా గుంటలు పడ్డాయో? నీకెందుకు? నేను ఇచ్చే షాక్ ట్రీట్మెంట్ కు లెమ్మని లేచినా లేపవు, అట్లా వండుకుంటావు. అబ్బా అట్లనా? ఏం చేయాలి చెప్పురా. ఏం లేదు, నువ్వు ఇంటికి పోయేటప్పుడు ఫోన్ నాకు ఇచ్చిపో. అమ్మో నాకు ఫోన్ కావాలి. ఫోన్ కావాలన్నా నిద్ర కావాలన్నా? 2 కావాలి. అట్లా కుదరది, ఏదో ఒకటి మాత్రమే సాధ్యం అవుతుంది. అయితే నీ ట్రీట్మెంట్ ఏమొద్దు, దవాఖానకే పోతా. పోతేవి గాని రాత్రిలి పోకు. ఎందుకు? కొన్ని ధర్మ దవాఖానాల కరెంట్ ఉంటలేదట. ఓష్ని ఏడాది మరి ట్రీట్మెంట్ సంగతి ఏంది? చూడెట్లా ఎత్తారో. వామ్మో ఇది దవాఖాననా దయ్యాల కోటనా? ఏలుగ్గానొస్తున్నది మొక్కలుగానొస్తలేవు, ఒకళ్ళు మొక్కలు కాగుపడతలేదు. ఇక వైద్యం ఎట్లా చేస్తారబ్బా? ఈ టార్చ్ లైట్లా ఒకటి చేయవో ఇంకోటి చేస్తే ఈదరవై బాధరాయేటట్టున్నదిగా. ఇంతకు ఏడనో చెప్పలేదు కదూ వికారాబాద్ పెద్ద దవాఖాననుల్లా. జర్ర ఉరుములు మెరుపులు ఉన్నాయి కదా, మరి కరెంటు పోయిందో ఏమో గిట్లాంటి పరిస్థితి వచ్చింది. అయితే జనరేటర్లు లేవా అని అంటే ఎందుకు లేవు, ఉన్నాయి. అందులో ఓషతందుకు డీజిల్ లేదట. అబ్బర బిడ్డో పెద్ద సమస్య వచ్చిందే. విరివిగా దొరికినప్పుడే అంతంత మాత్రం నడిపిస్తారు. అసలే ఇప్పుడు డీజిల్ పెట్రోల్ కరువు, ఇక ఏం తెస్తారు? గందుకే చీకట్లనే వచ్చి రాని వైద్యం చేస్తున్నారన్నట్టు. సెల్ ఫోన్లతోటి ఉపయోగాలల్లా ఈ ఉపయోగం కూడా ఒకటన్నట్టు. ఈ రోజుల్లా ఇండ్లల్లా కూడా ఇన్వర్టర్లు పెట్టుకుంటున్నారు. ఒక్క నిమిషం కరెంట్ పోయినా ఎల్లే పరిస్థితి లేదు. అట్లాంటిది హాస్పిటల్ అంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. గట్లుంటే ప్రైవేట్ దవాఖాన్లు ఎట్లా బతుకుతాయి గాని ఆఫీసర్లు రాజనరసింహులు సారు చూడుని జర పరిస్థితి. మా ఊర్లే ఓ దివ్యాంగుడు అస్సలు నడవలేడు. వీల్ చైర్ లో పోయి అధికారులకు పింఛన్ మంజూరు చేయమని అడిగినా కూడా పట్టించుకోలేదురా. అడిగితే సరిపోద్దా? ఆధారాలు కావాలి కదా. ఓష్ని మనిషికి కాలు లేవని చూస్తే అర్థమైంది కదా. బాలే ఉన్నావు నువ్వు. బతుకున్న మనుషులే బతుకున్నామని చెప్పినా నమ్మలేరట కొందరు ఆఫీసర్లు. ఓష్ని గిదెక్కడి కథ? అట్లుంటది మరి సర్కార్ ఆఫీసర్లతోటి. సూదుపై ఎంత చిత్ర చేసిర్రో. ఇగో గీ ముసలమ్మ బతికే ఉన్నదని మనకైతే తెలుస్తున్నది కదా. గదేం ప్రశ్న? నిక్షేపంగున్న పెద్ద మనిషిని పట్టుకొని అని అనుకుంటుండ్రా. మరి అధికారులు మాత్రం నమ్ముతలేరటనుల్లా. అటువో ఇటువో ఆళ్ళను గలువు ఈళ్ళను గలువు అని అనే వరకు పాపం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న సాక్ష్యాలు చూపెట్టినా ఎవ్వరు పట్టించుకుంటలేరట. అయ్యో గిదెక్కడి చిత్రం అని అంటారా? ఈ ముసలమ్మది రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ ఊరు. పేరు నర్సవ్వ.
8 కింద ముసలయ్య చచ్చిపోయిందట. అప్పటికెళ్ళి పింఛన్ వస్తలేదట. ముసలాయన పోతే నీకు వస్తదని ఎవరో చెప్తే కొన్ని నెలల కింద పోయి మండల కేంద్రంలో దరఖాస్తు పెట్టుకున్నదట. ఇన్ని నెలలు గడుస్తుంది, పైసా పింఛన్ రాదాయే, ఏంది సంగతి అని కలెక్టర్ ఆఫీస్ కు పోయి అడిగితే అక్కడ బయటపడ్డది అధికారుల పనితనం. కంప్యూటర్ల ఏకంగా ముసలమ్మే కాలం చేసినట్టు రాసిండ్రట. నా పేరు నర్సవా, నాకు పింఛన్ అత్తలేదు, నా భర్త చనిపోయిండు, నేను చచ్చిపోయినట్టు రికట్లు ఉన్నది సారు. మా డాడీ మాధవ్ నర్సయ్య 2018లో చనిపోవడం జరిగింది. మా డాడీ ఉన్నప్పుడు మా డాడీకి వికలాంగుల పింఛన్ వస్తుండే. మా డాడీ చనిపోయిన తర్వాత మా అమ్మకు కన్వర్ట్ కావాలి, 15 రోజులు నెల వరకు కాలేదు. కాకపోయేసరికి నేను 2 నెలల తర్వాత కలెక్టర్ ఆఫీసు మండల ఆఫీసులకు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే మా అమ్మనే చనిపోయినట్టు రికార్డులో ఉన్నది. సైట్ ఓపెన్ ఎప్పుడైతే అప్పుడే వస్తుంది పింఛన్. అక్కడ కలెక్టర్ ఆఫీసులో అయినా ఇక్కడ మండల ఆఫీసులో అయినా 8 సంవత్సరాల నుంచి ఇదే అవుతుంది. సార్ ఎప్పుడు అవుతుంది అది ఓపెన్ అంటే సార్ మా చేతులు లేదు, అది ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు అవ్వడం అవుతుందని చెప్పి ప్రభుత్వ అధికారులు దీని మీద అట్లా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. చూసిండ్రా, బతికున్న మనిషిని ఎట్లా చంపినరో అధికారులు. ఇప్పుడు నేను బతికే ఉన్న మొర్రో, నాకు పైసా ఆదాయం లేదు, పింఛన్ పైసలు ఇప్పియమని కలెక్టర్ గరిమా అగర్వాల్ మేడంను బతిమలాడుతున్నది. ఈ ముసలమ్మ పింఛన్ పనితో పాటు ఆ పనిమంతులైన అధికారులను కూడా గుర్తుంచుండ్రు మేడం. ఇట్లాంటి అధికారులు ఉంటారు కాబట్టే సర్కారు పనులంటే అమ్మో ఇప్పుడు అయితేయా అని అనేది. ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా, అది నేరం కాదు, పాపం కాదు. ఇట్లా పాటలు వాడడమే అనాదిగా వస్తున్న ఆచారం. ఈ పెద్దోళ్ళున్నారే ప్రేమికుల మనసులు అసలు అర్థం చేసుకోరు. నువ్వే పేదరాశి పెద్దమ్మ లెక్కున్నావు, పెద్దోళ్ళని నన్ను ఏహే, నిన్ను కాదు, ప్రేమికులను విడయేసేటోళ్ళని అంటున్నా. లవర్స్ కే నారా, ప్రేమ కన్నోళ్ళకు ఉండదా? అయితే అనాదిగా తరతరాలుగా ప్రేమికులకు తల్లిదండ్రులకు సాగే సమరం అంటావా? తరతరాలు కాదు, యుగ యుగాలు. ఇదేం లాజిక్? మనుషులకే కాదు, దేవుళ్ళకు కూడా ఈ ప్రేమ కట్టాలు తప్పలేదు తెలుసా నీకు? అవునా? వద్దంటే బిడ్డ శివుణ్ణి పెళ్లి చేసుకుందని దక్షుడు ఎంత పని చేసిండో తెలుసా? నీకు తెలుసా? దక్షయజ్ఞం సినిమాలో చూసినా అట్లా తెలిసింది. అట్లనే ఇంకో లవ్ స్టోరీ చూపెడతా చూడు. ఇప్పుడంటే ప్రేమ నచ్చక కత్తులు కటార్లు పడుతున్నారు. కానీ అప్పట్లా ఇగో గిట్ల పిడకలతోటి కొట్టుకున్నారట. ఇంతకు ఎవరు ప్రేమించుకున్నారు, ఎవరు పిడకలతోటి ఎందుకు కొట్టుకుంటుండ్రు అనే కదా మీ డౌట్. అదంతా పెద్ద కథ. కర్నూలు జిల్లా కైరుప్పల కాడ వీరభద్రస్వామి భద్రకాళీదేవి ఆలయం కథ. త్రేతాయుగంలా వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట. ఇప్పటి లెక్కనే ఆ యుగంలో కూడా పెద్దలు వద్దన్నారట. ఆ దెబ్బతోటి భద్రకాళి ఉన్న దిక్కు వీరభద్రుడు రాలేదట. ఇక భద్రకాళి అమ్మవారి భక్తులకు కోపం వచ్చి ప్రేమించి కూడా చూసేటందుకు వస్తలేడని వీరభద్రస్వామిని పిడకలతోటి కొట్టాలని ఏర్పాట్లు చేసిర్రు. అది తెలిసిన వీరభద్రస్వామి భక్తులు ఆ ముచ్చట తెలుసుకొని అటు దిక్కు ఓవద్దని చెప్తారు. ఇనకుంటా వీరభద్రుడు అటు పోయేసరికి వాళ్ళు పిడకలతోటి కొడతారట. మరి స్వామి భక్తులు ఊకుంటారా? ఆళ్ళు కూడా పిడకలతోటి కొట్టిండ్రట. అప్పుడు బ్రహ్మదేవుడు రంగములకు దిగి ఆళ్ళని కలిపి పెళ్లి చేసి విగ్రహాలను ప్రతిష్ఠించి లగ్గం చేస్తామని మాటిచ్చినాక ఊకుంటారన్నట్టు. గట్లా ఏటా గీ కైరుప్పల కాడ ఈ పిడకల సమరం సాగుతుందన్నట్టు. ఇక పిడకల దెబ్బలు దాకితే అదే గుళ్ళే విభూతి పూసుకుంటే నొప్పులు పోతాయి, దెబ్బలు మానిపోతాయి అనేది నమ్మకం అన్నట్టు. గట్లా ప్రేమ కష్టాలు మనుషులకే కాదు, దేవుళ్ళు కూడా ఎదుర్కొన్నారు. కాకుంటే పెద్దల నొప్పిచ్చి వేసుకున్రి, నొప్పిచ్చి చేసుకోలేదన్నట్టు. మొత్తానికి ఈ పిడకల కొట్లాట వెనక గింత పెద్ద ప్రేమ కథ ఉందన్నట్టు. ఇవుల్లా ఇయాలటి దిల్దార్ వార్తలు. మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.